హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అమ్ము. సో ఈరోజు నాకు పెయిన్స్ వచ్చాయన్నమాట మార్నింగ్ నుంచి. సో అందుకే డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళగానే బేబీ హార్ట్ బీట్ అనేది చెక్ చేశారనమాట. దాన్ని బట్టి డెలివరీ ఏ టైం వరకు అవుతుంది అని చెప్పారు. చెప్పండి. డెలివరీకి వెళ్ళడానికి మమ్మీ ముందే హాస్పిటల్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసి పెట్టింది. డెలివరీ బ్యాగ్ ఇందులో మదర్ నైటీ, ఓకే నాప్కిన్స్, ఓకే, ఇంకా వచ్చి టవల్ ఓకే. ఈ టవల్ వచ్చేసి బేబీని క్యారీ చేసేటప్పుడు యూజ్ చేసే టవల్. ఓకే, ప్రస్తుతానికి ఇది మేము చేసాము. డాక్టర్ ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు రమ్మని అడ్వైజ్ ఇచ్చాను. అందుకని నేను ముందుగా ఇది బ్యాగ్లో సేవ్ చేసి పెట్టాను. ఓకే. బాయ్. లేబర్ రూమ్లో నుంచి డెలివరీ అయిపోయి ఇప్పుడు నా బెడ్కి షిఫ్ట్ అయిపోయాను. సో డెలివరీ అయిపోయిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్గా డెలివరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బేబీ మాత్రం నా దగ్గర లేదు. చైల్డ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు చెక్ చేయడానికి. సో హియర్ ఇస్ మై లగేజ్. అంతా హెవీగా ఏం ప్యాక్ చేయలేదు, హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి. అండ్ డెలివరీ వచ్చేసి నైట్లో అయింది కాబట్టి సో టైం ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది, 11:45. సో అందుకే మమ్మీ పడుకుంది. అండ్ హియర్ నేను ఇక్కడ పడుకోకుండా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, బేబీ ఎప్పుడెప్పుడు నా చేతిలో పెడతారు అనేసి. నాకు నార్మల్ డెలివరీయే అయ్యింది అండ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ డెలివరీ బై గాడ్ గ్రేస్ నార్మల్ డెలివరీ అయిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళ ఎక్సైట్మెంట్ అయితే చెప్పలేము, అంత ఎక్సైటెడ్గా ఉన్నారు. మా బేబీని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ హ్యాండ్ ఓవర్ చేశారనమాట మాకు. అండ్ నా బేబీ వచ్చేసి బాయ్ బేబీ అనమాట. అండ్ ఈ మూమెంట్ కోసమే చాలా 9 months వరకు వెయిట్ చేశాను. అండ్ ఫైనల్లీ హియర్ ఈజ్ మై బేబీ కమింగ్ టు మీ. కనుల ముందే ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అందే. మా ఫ్యామిలీ అండ్ అతి ముఖ్యంగా నేను నా కొడుకుని చూసిన తర్వాత మేమంతా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ నా హ్యాపీనెస్కి మా హస్బెండ్ హ్యాపీనెస్కి మాత్రం ప్రైజ్లెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ అమ్మమ్మ క్యారీ చేస్తుంది వాళ్ళ మన్మడిని ఇంటికి తీసుకురావడానికి. సో ఇక్కడ వాళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మమ్మ, మా హస్బెండ్ అండ్ నేను ఇంటికి రావడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఈ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ నాకు దిష్టి తీస్తుందన్నమాట. సో ఇక్కడ బేబీకి అండ్ నాకు దిష్టి తీస్తుంది. సో ఇక్కడ నుంచి మా సెలబ్రేషన్స్ అంతా స్టార్ట్ అవుతుంది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.